హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail లో చూశారు కదా. సో ఎల్జీ నుంచి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల సెగ్మెంట్లో వస్తున్నటువంటి బెస్ట్ సౌండ్ బార్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ఏది తీసుకోవాలనేది ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఒకటి 20,000 రూపాయల సెగ్మెంట్లో S65TR అయితే వస్తుంది. అదే మనం 30,000 రూపాయలకి వెళ్ళామంటే ఇంకో 10,000 రూపాయలు వేసుకొని SQ75TR అయితే వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ రోజు మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టెస్ట్ అయితే పెడుతున్నాను. వీడియోని ఫార్వర్డ్ చేయకుండా ఏది SQ75TR అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది SQ75TR, ఏది LG S65TR. నా రైట్ సైడ్లో ఉన్నది LG SQ75TR లేదా లెఫ్ట్ సైడ్లో ఉన్నది SQ75TR. సో ఈ రెండిట్లో ఏదనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను రెండు కూడా అన్బాక్స్ అయితే చేశాను. అన్బాక్స్ చేసి మొత్తం మీ ముందుకైతే ఇట్లా తీసుకొచ్చేసాను అనమాట. మీకు రెండు చూడడానికి చాలా సిమిలర్గా కనిపిస్తుంటాయి. చాలా కాదు, ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు శాటిలైట్ స్పీకర్స్ చూసుకున్నా సరే, మీకు సబ్ వూఫర్స్ చూసుకున్నా సరే, ఎవ్రీథింగ్ కూడా మీకు సేమ్ టు సేమ్ డిటో అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను రివీల్ చేస్తాను చూడండి. ఏదైతే నాకు రైట్ సైడ్ ఉందో ఇది వచ్చేటప్పటికి LG నుంచి LG S65TR అనమాట. ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇది వచ్చేటప్పటికి SQ75TR. మీరు చూస్తున్నారు కదా, రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఏం చేంజ్ ఉండదు. మీరు గుర్తుపట్టడం అయితే ఇంపాసిబుల్. ఒకవేళ కలిసిపోయాయంటే అసలు మీరు గుర్తుపట్టలేరు. సో మీకు వెనక బ్రాండింగ్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. అసలు ఏం తేడా ఉండదు. ఇక మీకు తేడా ఎక్కడ వస్తుంది అని అంటే మాత్రం ఏదైతే మీకు సౌండ్ బార్స్ ఉన్నాయో, సౌండ్ బార్స్ విషయంలో మాత్రం మీకు తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే 75TR సౌండ్ బార్ ఉందో ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. 65TR వచ్చేసి మనకి కొంచెం చిన్నదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే తేడా. అండ్ దీంట్లో ఉన్నటువంటి మెయిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం తేడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక మనం ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అన్ని సేమ్ ఉంటాయి. మీకు ఫ్రంట్లో మీకు ఏదైతే క్లాత్ డిజైన్ ఉంటుందో క్లాత్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇదంతా కూడా వుడెన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా కూడా వుడెన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది శాటిలైట్ స్పీకర్స్కి. అదే ఫ్రంట్ చూసుకున్నట్లయితే గ్రిల్ అంతా కూడా మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. అదే DC పవర్ పోర్ట్ కానివ్వండి, పేరింగ్ బటన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సబ్ వూఫర్కి అయితే కనిపిస్తూ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్గానే మీకు దీంట్లో శాటిలైట్ స్పీకర్స్లో సేమ్ అయితే ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్, అసలు ఏం చేంజ్ అయితే ఉండదు. ఇక మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ బార్. ఇక్కడే మనకి మేజర్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం దీంట్లో వస్తున్నటువంటి పోర్ట్స్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 65TRలో చూద్దాం. దీంట్లో మనకి ఒక HDMI పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఒక USB పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆప్టికల్ పోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఒక ఆప్టికల్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మనం 75TR కనుక చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పుడు మనకి రెండు HDMI కేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి HDMI ఇన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి HDMI ARCకి సపోర్ట్ చేసినటువంటి ఒక పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక USB పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి 65TRలో ఆప్టికల్ పోర్ట్తో పాటు ఆప్టికల్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, కానీ HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే 75TRలోకి వచ్చేటప్పుడు మనకి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్టికల్ పోర్ట్ ఇస్తున్నారు కానీ ఆప్టికల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దీంట్లో ఒకటి ఇస్తున్నారు, దీంట్లో ఒకటి ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఈ రెండిట్లో ఏది మంచిది అంటే ఖచ్చితంగా HDMI కేబులే మంచిది. అండ్ దాంతోపాటు ఇది మనకి ERC సపోర్ట్తో వస్తుంది. ERC సపోర్ట్ రావడం వల్ల మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ రెండు సౌండ్ వాట్స్ విషయానికి వస్తే రెండు కూడా మీకు 65TR కానీ 75TR కానీ రెండు కూడా 600 వాట్స్తోనే వస్తున్నాయి. మరి తేడా ఎక్కడ వస్తుంది అని అంటే ఏదైతే 65TR ఉందో ఇది వచ్చేటప్పటికి మీకు 5.1 ఛానల్తో వస్తుంది. ఏదైతే 75TR ఉందో ఇది వచ్చేటప్పటికి మీకు 5.1.1 ఛానల్తో వస్తుంది. ఎక్కడ చేంజ్ అవుతుంది అని అంటే మొత్తం కూడా మీకు సేమ్ ఉంటాయి. కాకపోతే ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్లో టాప్లో అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే మీకు 75TRలో వస్తుంది. ఇదే మీకు 5.1.1. సో అందుకే మీకు ఇంకొక 1 అయితే యాడ్ అయింది అనమాట. అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే మిడిల్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటాయి. ఇక మెయిన్ మనం వీటి యొక్క సపోర్ట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ 65TRలో చూద్దాం. 65TRలో వచ్చేటప్పుడు మీకు DTS సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి మేజర్గా ఈ 65TRలో వస్తుంది. ఇక మనం 75TRలోకి వచ్చేటప్పటికి 75TRలో వచ్చేటప్పుడు మనకి DTS X సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీకు 65TRలో DTS మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు DTS X సపోర్ట్ ఉంటుంది. 65TRలో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అదే 75TRలోకి వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో వీటి చూసినా సరే మీకు 75TR బెటర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి పోర్ట్స్ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా మీకు 120 Hz ALLM సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్లో వచ్చేటప్పుడు
వచ్చేటప్పటికి మీకు ఏదైతే 65 TR ఉందో ఇది స్టాండర్డ్ సపోర్ట్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే 75 TR ఉందో ఇది వచ్చేటప్పటికి మీకు VRR సపోర్ట్ అయితే ఉంటుంది, ALLM సపోర్ట్ అయితే ఉంటుంది, 120 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి మాత్రం వెరీ గుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ 75 TR ద్వారా వస్తుంది. ఇక 65 TR లోకి వచ్చేటప్పుడు మీకు స్టాండర్డ్ మిడిల్లో సెంటర్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా దీంట్లోకి వచ్చేటప్పటికి 75 TR లో అట్మాస్కి మీకు మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి డాల్బీ అట్మాస్ కొంచెం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. బికాజ్ ఎందుకంటే మీకు సౌండ్ బార్ ఉంది కదా, దీని మీద మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ ఇవ్వడం వల్ల ఈ స్పీకర్లో ఉన్నటువంటి సౌండ్ ఏదైతే ఉందో మనకి పైన సీలింగ్ ఉంటుంది కదా, ఆ సీలింగ్ తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం రియల్ టైం అయితే ఉంటుంది. సో ఇది మనకి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు 75 TR లో. ఇక సౌండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో వచ్చేటప్పుడు మీకు 65 TR లో స్టాండర్డ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అంటే ఒక సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే 5.1 ఛానల్తో వస్తుంది కాబట్టి స్టాండర్డ్ అయితే ఉంటుంది. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అనేది దీనికి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ అంటే మీకు శాటిలైట్ స్పీకర్స్ వైర్ ఉంటుంది, వాటితో సబ్ ఊఫర్కి వాటికి ఏం కనెక్షన్ అయితే ఉండదు. సేమ్ 75 TR లో కూడా అంతే. కాకపోతే 75 TR లోకి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీకు కంప్లీట్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చేటప్పుడు మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. 120 Hz వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి VRR లో, అండ్ మీకు హై బాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది 65 TR తో కంపేర్ చేస్తే. అండ్ మీకు హై రేజ్ ఆడియో సపోర్ట్ కూడా మీకు 75 TR లో ప్రొవైడ్ చేస్తున్నారు, అదే మీకు 65 TR లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 24-bit ఆడియో అయితే మీకు 75 TR లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దట్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది 75 TR లో 65 TR తో కంపేర్ చేస్తే. అండ్ బాస్ విషయంలో చూసుకున్నప్పటికి కూడా మనకి 75 TR లో బెటర్ బాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆకాశం మందిందా నేలంతా నవ్విందా నువ్వు పక్కన నిలబడితే ఊరులోకి వచ్చావు. నాకు 3ంటికి మూవ్ చేయడం అలవాటు చేస్తే వచ్చాను సార్. పర్సనల్ ఫైట్, డాటర్ ఫైట్ చెప్పానండి, హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు, చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామని. మొన్న ఇటు మారాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఎత్తున్నారు, నాకు ఇటు మారా. చాలు చెప్పానండి, హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు, చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. ఇక ఎవరైనా LG టీవీలు వాడుతున్నారనుకోండి, సో వాళ్ళకి ఈ సింక్ అయితే ఉంటుంది. సో ఈ సింక్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మాత్రం ఎవరైతే LG టీవీలు వాడుతుంటారో వాళ్ళకి 65 TR తీసుకున్నప్పుడు వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మీరు LG 75 TR తీసుకున్నారనుకోండి, వావ్ ఇంటర్ఫేస్తో పాటు వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు దాని నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది కదా, ఆ మ్యాజిక్ రిమోట్ యూస్ చేసుకొని మీరు రెండు ఎట్ ఏ టైం కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అని అంటే LG టీవీ ఉంటేనే ఇప్పుడు మనం ఈ LG సౌండ్ బార్లు తీసుకోవాలా అంటే లేదు, స్ట్రిక్ట్లీ నో. ఎందుకు అని అంటే ఇప్పుడు LG 75 TR ఏదైతే ఉందో ఇది నార్మల్గా రివ్యూ కోసం నేను తీసుకున్న ప్రోడక్ట్. కాకపోతే ఇప్పుడు నేను దీన్ని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేనే ఉంచుకుంటున్నాను. బట్ నా దగ్గర LG టీవీ అయితే లేదు, వేరే టీవీ కోసం నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో అంటే మీరు LG టీవీ ఉంటే మీకు యాడాన్ బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ తీసుకోకూడదని రూల్ ఏం లేదు ఇక్కడ. సో ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు మీకు కనిపిస్తున్నాయి కదా రిమోట్స్. ఈ రిమోట్స్ చూడండి, మీకు ఎక్కడైనా తేడా కనిపిస్తున్నాయేమో, ఏం తేడా ఉండదు. మీరు 95 TR తీసుకున్నా సరే మీకు ఏం తేడా ఉండదు. 75 TR తీసుకున్నా 65 TR తీసుకున్నా రెండు కూడా మీకు సేమ్ రిమోట్స్ ఉంటాయి అన్నీ కూడా. ఇంతకుముందు మనం LG నుంచి S77TY రివ్యూ చేశాం కదా, సో అది కూడా చూసుకోండి, మీకు సేమ్ రిమోట్ అయితే ఉంటుంది, ఎక్కడ ఏం తేడా ఉండదు. ఈవెన్ మీకు ఒక రిమోట్ ఇంకొక దానికి కూడా పనిచేస్తుంది అనమాట కాన్ఫిగరేషన్లో. సో ఇక వీటిలో మీకు బిల్డ్ క్వాలిటీ కనుక మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా అదే బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. అండ్ దీంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కనిపిస్తూ ఉంటుంది, మ్యూట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తుంటాయి. మోడ్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు AI సౌండ్ ప్రో మోడ్ కానివ్వండి, క్లియర్ వాయిస్ ప్రో మోడ్ కానివ్వండి, మ్యూజిక్ మోడ్ కానివ్వండి, అలాగే సినిమా మోడ్ కానివ్వండి, గేమ్ మోడ్ కానివ్వండి, బేస్ బ్లాస్ట్ ప్లస్ అని మోడ్ కానివ్వండి, ఇట్లా మీకు కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ మోడ్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే కనిపించదు, అది మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే మీకు LG నుంచి థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ LG నుంచి థింక్యూ యాప్ సపోర్ట్
సపోర్ట్ ద్వారా మీరు వీటిని అయితే కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మీరు అన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ మీకు సబ్ వూఫర్ ఎఫెక్ట్ మీకు ఎంత కావాలనేది మీరు పెట్టుకోవచ్చు, రేర్ శాటిలైట్ స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ మీకు స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెంటర్ స్పీకర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, వోకల్స్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రబుల్స్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, బేస్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ప్రతి ఒక్కదాన్ని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ఏదైనా కాన్స్ ఉంది అంటే రెండిట్లో కూడా, ఈ రెండనే కాదు, మీరు ఈవెన్ 95 TR 60,000 రూపాయలు పెట్టి 95 TR తీసుకున్నా దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ దాన్ని తీసుకున్నా సరే మీకు సౌండ్ బార్లో కానీ ఎక్కడా కూడా డిజిటల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది, ఓన్లీ లైటింగ్ డిస్ప్లే మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే లైట్స్ అనేవి మీకు కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ 33 వాల్యూమ్కి ఒకసారి మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆరెంజ్ కలర్ కానివ్వండి, అలాగే మనకి ఎల్లో కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానీ ఇట్లా మనకి కొన్ని కలర్స్ అయితే ఉంటాయి, 3 కలర్స్. ఆ 3 కలర్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది, అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ఒకవేళ మీరు ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్ కనుక షిఫ్ట్ అయ్యారనుకోండి, మీకు లౌడ్గా ఆ మోడ్ షిఫ్ట్ అయినట్టు అనౌన్స్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అంతేగాని మీకు ఎక్కడ డిజిటల్ డిస్ప్లే అయితే కనిపించదు, ఇది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మనకి ఇక్కడ యాడ్ ఆన్ ఏంటి అని అంటే LG ThinQ యాప్ సపోర్ట్. సో ఇదైతే మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, మీరు దీని నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి, ఒకవేళ ఎవరైనా LG నుంచి LG QNED టీవీ వాడుతున్నారనుకోండి, ఎవరైతే LG 75 TR తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం LG QNED మ్యాచింగ్ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు OLED తీసుకున్నా సరే మీకు మ్యాచింగ్ అయితే ఉంటుందన్నమాట. పర్టికులర్గా QNED మ్యాచింగ్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఎవరైనా ఒకవేళ LG QNED తీసుకున్నారు లేదా QNED తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా 75 TRకి అయితే వెళ్ళండి, మీకు ఇక్కడ బెటర్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు ఏవైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ని కూడా మీరు టీవీకి అయితే అటాచ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు వీళ్ళు మనకి కొన్ని స్టాండ్స్ అయితే, ఒక 2 స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు కేబుల్స్ ఏమి ఇచ్చారంటే అన్నిట్లో కూడా సేమ్ కేబుల్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ డెడికేటెడ్ రివ్యూస్ చూడాలంటే మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. LGకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 4 సౌండ్ బార్స్ యొక్క రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇవన్నీ కాదన్నా ఫైనల్గా అసలు మేము ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, 20,000 రూపాయల దగ్గర 65 TR తీసుకోవాలా, లేదా ఇంకో 10,000 రూపాయలు వేసుకొని అంటే 30,000 రూపాయల దగ్గర 75 TR తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ మీరు ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి LG SQ75 TR ఉందో ఇది మనకి ప్రొడక్షన్ అయితే ప్రజెంట్ జరగట్లేదు, ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ అయిపోయినట్లే. ఏదైతే మనకి ఇంతవరకు ప్రొడక్షన్ జరిగాయో వాటిని మాత్రమే సెల్ చేస్తున్నారు, కానీ మళ్ళీ ప్రొడక్షన్ అయితే మీకు జరగట్లేదు. ఇది నేను అన్ని దగ్గరలో ఎంక్వైరీ చేసుకొని ఈవెన్ నేను కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి కనుక్కొని ఆ తర్వాత మీతో అయితే చెప్తూ ఉన్నాను. ప్రొడక్షన్ అయితే మాత్రం ప్రజెంట్ లేదు. ఒకవేళ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, 30,000 రూపాయల వరకు నేను పెట్టుకోగలను అనుకుంటే మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు కింద ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది, వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీరు బై అయితే చేయొచ్చు. మీకు 75 TR వచ్చేటప్పటికి 31,000 రూపాయలు లేదా 30,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. అప్పుడప్పుడు 36,000-37,000 రూపాయల వరకు వెళ్తుంది. మీరు ఒకవేళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయాలంటే మాత్రం 44,000 రూపాయలు అయితే ఉంది. మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు కార్డ్ ఆఫ్ యూజ్ చేస్తే అది SBI క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఒక్కసారి కార్డ్స్ మారుతూ ఉన్నాయి, అది HDFC క్రెడిట్ కానివ్వండి, లేదంటే మీకు ఇది కానివ్వండి, ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంది కదా, సో ఇదైనా యూజ్ చేసిన దగ్గరే మీకు కార్డ్స్ అనేవి మారుతుంటాయి, కొంచెం చూసుకోండి. మీకు 29,000 రూపాయలకి అయితే వస్తుంది. మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు 28,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. దీన్ని మాత్రం నేను పర్చేస్ చేసింది 27,000 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 27,000 రూపాయల బడ్జెట్లో అసలు దీన్ని కొట్టేదే లేదని చెప్పాలి. 30,000 రూపాయల్లో కూడా అదిరిపోతుంది. కానీ కూడా గుర్తుపెట్టుకోండి, అదే మీకు జిబ్రానిక్స్ అట్లాంటి కంపెనీస్కి వెళ్ళారనుకోండి, దీనికంటే లౌడ్నెస్ ఎక్కువ వస్తుంది, కాకపోతే వినడం మీరు అంత ఎక్కువసేపు అయితే వినలేరు. దీంట్లో మీరు ఎక్కువసేపు వినగలరు, అది మీకు దాంట్లో ఉన్నటువంటి తేడా. ఇంకా మొత్తం వైర్లెస్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీకు ఇంకా యాడ్ అని ఏంటి అని అంటే ఈ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ DTS:X సపోర్ట్ ఉంటుంది, హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, 24 బిట్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. కంపేర్ టు 65 TRతో కంపేర్ చేసిన బేస్ విషయంలో కూడా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. ఇక కంప్లీట్గా మీరు ఎలా కస్టమైజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది LG SQ75 TR గురించి. ఇక 65 TR వచ్చేటప్పటికి 20,000 రూపాయల బడ్జెట్లో నేను డైలీ యూజ్ చేస్తాను సౌండ్ బారు. నాకు ప్రతిరోజు నేను ఈవెన్ న్యూస్ చూసినప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు, లేదా నార్మల్ ఇంట్లో ఏదైనా డిష్ టీవీ ప్లే చేస్తున్నప్పుడు అట్లాంటి టైంలో కూడా నేను వింటూ ఉంటానంటే మాత్రం మీకు చిరాకు రాకూడదు అని అనుకుంటే మాత్రం వీటికైతే వెళ్ళిపోండి. లేదు అనుకుంటే మీకు మోటరోలా నుంచి మోటరోలా AmfiVibe X అయితే ఉంటుంది. ఇది మీకు అప్రాక్సిమేట్లీ ఒక 15,000-16,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. హెవీ బేస్ అయితే వస్తుంది, కాకపోతే మీరు ఎక్కువసేపు వెళ్ళారు గుర్తుపెట్టుకోండి. కవర్ అయితే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం అదని చెప్పాలి. కాకపోతే డీసెంట్ బేస్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్స్ ఏమి ఉండవు. DTS సపోర్ట్ ఉంటుంది, కాకపోతే మీకు హై ఎండ్ టీవీ కూడా మీరు దానికి తగ్గట్టు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం
మాత్రం బాగానే ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఒక మంచి కంపెనీ నుంచి కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. చెప్పాను కదా మీకు LG 75TRలో ఎలాగైతే మీరు LG ThinQ యాప్ సపోర్ట్ యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకుంటారో అలాగే 65TRలో కూడా దీన్ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బేస్ విషయంలో బాగానే ఉంటుంది, కాకపోతే 75TRలో ఇంకొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. రెండు కూడా మీకు 600 వాట్స్ అవుట్పుట్తోనే వస్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లుకింగ్ వైజ్గా చూస్తున్నప్పుడు మీకు అసలు ఎలాంటి తేడా అయితే తెలియదు. ఎవరు సౌండ్ బార్ చూడకుండా జస్ట్ ఈ సబ్ ఊఫర్లు కానీ మీకు శాటిలైట్స్ కనుక చూసి మనము ఏ సౌండ్ బార్ అంటే 75TR అంటే చాలా ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే అసలు 0.0% కూడా మీకు ఎలాంటి తేడా అయితే ఉండదు. ఈవెన్ నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా డివైడ్ చేసి అయితే పెట్టాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మీకు 75TR అనమాట. సో 75TRది, ఇది మీకు 65TRది. రెండింటి యొక్క సైజు విషయంలో మాత్రమే తేడా ఉంది, కానీ మీకు ఎక్కడ సబ్ ఊఫర్ కానీ శాటిలైట్స్ కానీ ఏం తేడా అయితే లేదు. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం 20,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా మీరు 65TR అయితే తీసుకోవచ్చు. 30,000 రూపాయల బడ్జెట్లో 75TR అయితే తీసుకోవచ్చు. మీరు వీటిని పర్చేస్ చేయాలంటే లింక్స్ అని మీకు అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా వీటి యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒక 1000 రూపాయలు కంపేర్ టు మనము అమెజాన్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన మీకు బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకోవడానికి ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో. బాయ్. జై హింద్.